నమస్తే. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ అనుష. ఒక మహిళ ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి ఫ్యామిలీని చూసుకుంటూ తన ప్రొఫెషనల్ లైఫ్ను కూడా కంటిన్యూ చేస్తూ ఒక వయసు వచ్చాక అంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాక తన గురించి తను మర్చిపోతూ అలాగే తన చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి మహిళ 50 ఏళ్ళు దాటిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాట్లాడదాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ హ్యావింగ్ మోర్ దెన్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అను, బాగున్నారా? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సో ప్రతి మహిళ ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? మహిళ అనగానే నిజంగానే ప్రత్యేకమైన జాగ్రత్తలు ఉండాలండి. ఎందుకంటే మన బాడీ స్ట్రక్చర్ అలాంటిది. మన భగవంతుడు మనను పైనుంచి కిందికి పంపించినప్పుడే మనకు కొన్ని అంటే మగవాళ్లకు లేని బాధలన్నీ మనకే ఉంటాయి కొన్ని. అంటే అవి నిజంగానే సృష్టి పరంగా అవి మనకు వరమనే అనుకోవాలి. కొన్నిసార్లు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకురా బాబు అనే కష్టాలు కూడా మనకు ఉంటాయి. అవి మనము ఒకరితో అంటే హస్బెండ్తో కూడా ఒక్కొక్కసారి మనం పంచుకోలేనన్ని అంటే మనకు కొన్ని ఉంటాయి. అవి మహిళగా నాకు తెలుసు, అమ్మాయిగా మీకు కూడా తెలుసు. సో కాబట్టి అంటే మీరు అన్నట్టుగా మరి ముఖ్యంగా మహిళలు పెద్దవాళ్ళు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి మనం పెళ్లి దగ్గర నుంచి చూసుకుంటే అంతసేపు వచ్చి తన సంసారం కోసం, తన హస్బెండ్ కోసం, తన పిల్లల కోసం తన కోసం అనేది లేదు, నేను అనేది మర్చిపోయి అంటే 24 hours వీలైతే ఇంకా భగవంతుడు ఇంకో 2 గంటలు ఎక్కువ ఇస్తే కూడా బాగుండు అనేలాగా తన ఫ్యామిలీ కోసం, తన పిల్లల కోసమే కష్టపడి తను ఎన్నో సాక్రిఫైస్ చేసేసి పిల్లల కోసమే, ఫ్యామిలీ కోసమే, హస్బెండ్ కోసమే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేసి అలా ఎంతో కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అంటూ వాళ్ళకు ఒక జీవితం వాళ్ళు స్థిరపడిన తర్వాత నా అడ్వైజ్ ఏంటంటే 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత చాలా మటుకు వాళ్ళ పిల్లలు సెటిల్ అయిపోతారు. ఏదో వాళ్ళకి తగినట్టు వాళ్ళు ఎంత చదువుకున్నారో అంతగా వాళ్ళకి తగినట్టు ఉద్యోగాలు వస్తాయి, లైఫ్లో సెటిల్ అయిపోతారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి, వాళ్ళకంటూ ఒక సంసారం ఉంటుంది. సో కాబట్టి 50 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు ఎప్పుడైతే సెటిల్ అయిపోతారో మరి ముఖ్యంగా అంటే ఆడవాళ్ళే ఏంటంటే తల్లులు కొంచెం వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ విషయాలలో జోక్యం కలిగించుకోకుండా నేను అనేది కనీసం 50 సంవత్సరాలలో అన్న నేనేంటి, నా ఆరోగ్యం ఏంటి, నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, నా కోసం నేనేం చేసుకుంటున్నాను, నాకంటూ ఏంటి అనేది ప్రతి మహిళ ఆలోచించుకోవాలి కంపల్సరీగా. అంటే ఎన్ని రోజులు పెళ్ళైనప్పటి నుంచి పిల్లల కోసమే, సంసారం కోసమే. ఏంటమ్మా ఏం వండుతున్నావు అంటే నీకేం కావాలో చెప్పు, నీకు ఇష్టమైనది వండుతానంటారు. లేదు నాకు ఈరోజు నాకు ఇష్టమైనది నేను వండుకొని తింటున్నానని కానీ, నాకు ఇష్టమైన చోటికి నేను వెళ్తున్నాను కానీ నాకు తెలిసి ఏ తల్లి కూడా చెప్పదు. ఎందుకంటే కంప్లీట్ సాక్రిఫైస్ ఒక క్యాండిల్ లాగా ఎంతసేపు ఫ్యామిలీ కోసమే తను కరిగిపోతూ అందరికీ వెలుతురుని ఇస్తుంది. అది ఒక తల్లిగా అది బాధ్యత కంపల్సరీగా చేయాలి. కానీ నేనేంటి, నా కోసం ఏంటి, రేపు పొద్దున నాకేమన్నా అవుతే నన్ను ఎవరు చూస్తారు, చిన్న ఆరోగ్యాన్ని నేను నెగ్లెక్ట్ చేస్తే రేపొద్దున నాకు ఏదైనా చేతగానప్పుడు ఎవరు చేస్తారు అనేది కంపల్సరీగా ఆలోచించుకోవాలి. మరి ముఖ్యంగా పెళ్ళైపోయిన తర్వాత పిల్లల ఫ్యామిలీస్లో అంటే ఫ్యామిలీస్ వాళ్ళు సెటిల్ అయిన తర్వాత వాళ్ళ విషయాలలో మనం జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఈ కాలం మరి ముఖ్యంగా ఈ కాలంలో అందరికీ అన్నీ తెలుసండి. ఏ తల్లి తండ్రి ఇన్వాల్వ్ అయ్యి చెప్పాల్సినంత అవసరం అయితే ఏం లేదు. సలహాలు వాళ్ళు అడిగితేనే చెప్పండి. తల్లి అంటే తల్లి అంటారు కదా, తల్లి గుండె, తల్లి బాధ, తల్లి హృదయం ఎలాంటిదంటే నా కూతురు ఎక్కడ కష్టపడుతుందో, మా అబ్బాయి ఎలా కష్టపడుతున్నాడో, నేనేదన్నా సలహా ఇద్దామా, వాళ్ళకి ఏమైనా నేను సహాయపడగలనా అని మనం మధ్యలో పోతే ఏమవుతుందంటే, ఎందుకమ్మా నువ్వు అనవసరంగా ఇంటర్ఫియర్ అవుతావు, నీకెందుకు చెప్పు, మేమేదో చూసుకుంటాము అనే పిల్లలు చాలామంది ఉన్నారు. సో మేబీ అది కరెక్ట్గా ఉండొచ్చు. కాకపోతే ఒక తల్లిగా ఏమన్నా నా సలహా అవసరం ఏదో ఉంటా అనే తాపత్రయం అయితే ప్రతి తల్లికి ఉంటుంది. కాబట్టి ఏంటంటే అలాంటి సలహాలు ఈ కాలంలో అంటే మా కాలంలో అయితే నిజంగా మేము ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా కూడా మా అమ్మను మా నాన్నగారిని మేము అడిగేవాళ్ళం, నాన్నగారు మాకు ఈ సమస్య వచ్చింది మరి ఏం చేయమంటావు. నేను ఉద్యోగం చేసిన రోజు కూడా నా పెళ్ళయ్యేదాకా కూడా నేను మా నాన్నగారి మీద మా అమ్మ మీద డిపెండ్ అయ్యాను. ఎందుకంటే మాకు అంత తెలివితేటలు లేవు. ఉన్నా కూడా ఏ తప్పో ఏంటో మనం ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోలేనటువంటి అట్లాంటి పెంపకం ఆ రోజుల్లో. ఇప్పుడు లేదండి, 10 సంవత్సరాలు కాదు 8 సంవత్సరాల పిల్లల వాడికి కూడా మీరు షాప్కి తీసుకెళ్తే నీవు ఏం సెలెక్ట్ చేయకు, నాకు ఇష్టమైన సెలెక్ట్ చేసుకుంటాను. సో కాబట్టి మనం ఏంటంటే ఈ కాలానుగుణంగా మనం కూడా తల్లులు కూడా ఈ కాలం తల్లులు మరి ముఖ్యంగా
ఫ్యామిలీల గురించి పట్టించుకోకుండా నా కోసమే, ఇది నేనే అని చెప్పేసి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు ఏంటంటే కొంచెము స్ట్రెస్ ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు చాలామంది తల్లులు అంటే ఈవెన్ నేను కూడా చేస్తాను. మొన్నటిదాకా రాత్రి పడుకున్న తర్వాత 10ంటికి గుర్తొస్తుంది, అయ్యో రేపటికి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదని పరిగెత్తుకుంటూ వెళ్ళి చేయడము, లేకపోతే ఏమన్నా కావాలి. మళ్ళీ పొద్దున్నే అందరూ లేవకముందే లేవాలి, అందరూ పడుకున్న తర్వాత మనం పడుకోవాల్సిన తల్లులు చాలామంది ఉన్నారు. అది బాధ్యత. సో అవన్నిటి నుంచి ఏంటంటే మెల్లమెల్లగా మనం కూడా కొన్ని బాధ్యతలు తప్పించుకొని మన ఆరోగ్యం, మనం తల్లిదండ్రులు, మరి ముఖ్యంగా మహిళలు, భార్యలు, స్త్రీలు వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటే మంచిది. అనవసర విషయాలు మనం పట్టించుకోవద్దు. వాళ్ళ ఫ్యామిలీస్లో మనం అస్సలు ఇంటర్ఫియర్ కావాలి. ఓకే. నేను అనేది కంపల్సరీగా ఆలోచించుకోండి. నిజంగా భగవంతుడు మీకు ఫైనాన్షియల్గా ఏదన్నా డబ్బులు అన్నీ ఉంటే మాత్రం మీకే ఈ డబ్బుల మీద కనీసం ప్రతి ఒక్క మహిళ నేను చెప్పేదని కనీసం 2 నుంచి 3 లక్షల రూపాయలు మీకోసమే దాచుకోండి. మీ అవసరానికే దాచుకోండి. ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి మీకే హక్కు. నాకు నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మనం డ్రా చేసుకోనా అని మీ పిల్లల్ని కానీ మీ వారిని కానీ అడగకండి. అది మీదే, మీ ఇష్టం కదా. అలా ఉన్నప్పుడు మాత్రమే మీకు కూడా హక్కు ఉంటుంది. ఎప్పుడైతే వేరే వాళ్ళని మనం అడగాలి అని అనుకుంటే, ఇప్పుడు ఏం అవసరం అమ్మ నీకు అని వాళ్ళు అడుగుతారు. అయ్యో అడిగితే వీళ్ళు ఏమనుకుంటారు అని తల్లి కూడా ఆలోచిస్తున్నది. సో మీరు పెళ్ళైన తర్వాత అంటే ఈ బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటే కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, చిన్నపిల్లలు వెళ్ళలేమన్నది ఆ కోరికలను తీర్చుకోండి. చక్కగా భగవంతుడి మీద భక్తి ఉంటే గుడికి వెళ్ళండి, లేదా ఏదైనా ఒక తీర్థయాత్రలకండి, లేదా మీ ఫ్రెండ్స్తో గడపండి, పుస్తకాలు చదువుకోండి. అంతేగాని అంటే నేను సలహా ఏంటంటే ఇరుగురు ముచ్చట్లు వినకండి. సో మీకంటూ మీరు బతకండి, మీ ఆరోగ్యం మీరు చూసుకోండి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇది చిన్నదిలే పోతుందిలే అనుకోకుండా, అంటే ఈ కాలంలో వచ్చేవి ఏంటంటే చిన్నదే రేపొద్దున పెద్ద సమస్య అవుతున్నది. కాబట్టి కంపల్సరిగా మీకోసం నేనే, నా కోసమే నేను అని 50 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ ఆలోచించుకుంటే కొంచెం స్ట్రెస్ నుంచి మాత్రం బయటపడచ్చు. అంతే కదా. ఇప్పుడు పిల్లలు ఆఫీస్కి వెళ్తారండి, ఈ పిచ్చి తల్లి ఏం చేస్తుంది, ఎదురు చూస్తే మా వాడు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదే, అయ్యో ఇంకా రాలేదే అని ఆవిడ మందులు వేసుకోకుండా ఆవిడ వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఆ రోగం పెద్దగా అవుతూనే ఉంటుంది. అంతే కదా. అతను వస్తాడు, ఏంటన్నా ఎందుకమ్మా నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నాను, నేను చిన్నపిల్లవాడినా, నా తెలీదా, నేను రా నా ఇంటికి, నీ అంతకు నువ్వు పడుకోపో అంటాడు. ఏం లాభం చెప్పండి. తల్లిగా ఆమె ఆలోచించింది. అతను చెప్పేది కూడా కరెక్టే. ఎందుకు మనం పెద్దదనం అయినా కదా మందులో వేసుకొని పడుకొని అతను చెప్తాడు. ఈ తల్లి హృదయం అంటారు కదా, ఆగకుండా చూస్తుంది. కాబట్టి నా సలహా ఒకటే, కొంత తాపత్రయం తగ్గించుకోండి. మరి ముఖ్యంగా సంపాదించాలి, ఇంకా వీళ్ళకి పెట్టాలి అనేది ఆలోచించుకోకండి. ఇప్పుడు కొంతమంది నేను చూశానండి, కొంతమంది ఇంకా ఈ వయసులో కూడా మా వాడికి నేను ఒక ఫ్లాట్ కొనియాలి, నా మనవరాలకి గొలుసు చేయించాలి అని మందులు కూడా వేసుకోకుండా తిన్నాను. వద్దండి. ఎవరి సంపాదన వాళ్ళకు ఉంటుంది. తల్లి ప్రేమ, తల్లి కోసం తల్లి ఎప్పుడు ఆలోచించుకోవాలి? లేదు, ఆలోచించుకోవాలి. అంటే మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ఉంటే మీకోసం మీరు బతకడం నేర్చుకుంటే చాలా మంచిది. ఓకే. ఈ విధంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్క తల్లి పిల్లల కోసం ఆలోచించి తన గురించి తను మర్చిపోయే ప్రతి తల్లి కొన్ని హెల్త్ పరంగా కావచ్చు, అలాగే మెంటల్ పీస్ గురించి కావచ్చు, ఏదన్నా టిప్స్ ఉంటే చెప్పండి. మెంటల్గా అంటే అదే చెప్పాను కదండి, మళ్ళీ తాపత్రయాలన్నీ వదిలేసుకోవాలి. వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళే వండుకుంటారు, తింటారు. లేకపోతే స్విగ్గీలు ఉన్నాయి, తర్వాత జొమాటోలు ఉన్నాయి, ఆర్డర్లు ఇచ్చుకుంటున్నారు, తింటారు. సో ఎవరి కోసం మీకు కావాల్సింది ఏదో కాస్త మీరు వండుకొని తినండి. వాళ్ళ కోసం అంటే చాలా మటుకు ఇప్పుడు ఆర్డర్లు ఇచ్చుకుంటేనే వాళ్ళకి బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తింటేనే వాళ్ళకి చాలా తృప్తిగా ఉంటుంది. ఇంట్లో అమ్మ ఏ దిబ్బరెట్టో ఉప్మానో దోశ వేస్తే వాళ్ళకి ఇష్టం లేదు, అది బయట నుంచి దోశలు వస్తే వీళ్ళకి చాలా ప్రీతిగా తింటారు. కాబట్టి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తాపత్రయం వద్దు. నా మీ పిల్లలు ఎప్పుడైనా వచ్చి అడిగితే అమ్మ నాకు పలాంటి చేసి పెట్టు అంటే చేసి పెట్టండి. కానీ నాన్న ఈరోజు నీకు ఇది చేస్తారంటే నువ్వు ఇవాళ నాలుగు నీకు కావాల్సింది నువ్వు చేసుకొని తినమని కూడా చెప్తారు పిల్లలు. కాబట్టి తల్లి హృదయంగా మీరు చెప్పినట్టుగా తాపత్రయం ఉంటుంది. ఆ తాపత్రయం తగ్గించుకుంటే మంచిదండి. లేకపోతే స్ట్రెస్సే ఉంటుంది. మా వాడు తినలేదే ఈరోజు, ఏంటో అనుకుంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళు మందులు వేసుకోకుండా పిల్లల కోసం ఎదురు చూస్తూ పిల్లల కోసం రూపాయి దాచిపెట్టేసి మా తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్, అతను పెద్దవాడు, వాళ్ళ ఆవిడ ఎప్పుడో చనిపోయింది. ఒక్కడే మేము చెప్పేవాళ్ళం, నాన్నగారు మీరు మాకు బాబాయ్ అవుతారు, బాబాయ్ గారు మీరు మందులు వేసుకోవడానికి ఏం లేదమ్మా నాకు బాగుంది అనేది. లాస్ట్గా అతనికి చాలా క్రానిక్ డిసీజ్ వచ్చింది. మందులు కొనుక్కోమని వచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేవాళ్ళు, మనవరాళ్ళు, కూతుర్లు. ఆ డబ్బులన్నీ ఏం చేశాడంటే దాచుకున్నాడు. ఆయన పోయిన రోజు ఆయన పక్క మీద వెనక దాదాపు 25,000 రూపాయలు ఉన్నాయి.
చెప్తున్నా, ఎందుకు ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు, ఎందుకమ్మా ఇప్పుడు నాకెందుకు, నేను ఇంకా బతికి ఎవరిని ఉద్ధరించాలి, నేను ఏం చూడాలి అన్నీ చూశాను అనేసి. సో మనకై మనం బలవంతంగా మందులు ఆపేసుకొని చనిపోయే బదులు చక్కగా అదే ఇంకా అతను మందులు వేసుకుంటే చాలా రోజులు ఉండేవాడేమో. అవును. కాబట్టి కొంతమంది ఏంటంటే తాపత్రయం, నేను పోతే పోయినాను, నా పిల్లలు అనుభవిస్తారు అంటే ఇప్పుడు లేదండి. ప్రతి ఒక్కళ్ళు లక్షలలో సంపాదించుకుంటున్నారు, డబ్బులు లేవు అనే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి మీకోసమే మీరు బతకండి. మీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క తల్లి తండ్రి అది ఆలోచించుకోవాలి.